నమస్తే అండి. తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి లడ్డూ ప్రసాదంలో నెయ్యిలో ఆవు మాంసం, పంది మాంసం ఇట్లాగా కొవ్వు కలిసి కల్తీ జరిగినటువంటి ఆ ప్రసాదాన్ని భక్తులు తిన్నారు అంటూ ఆ భక్తుల మనోభావాలు కూడా తీసేటటువంటి ప్రకటనలు చేయటం, ఇదంతా సుప్రీంకోర్టు దాకా వెళ్ళటం, సుప్రీంకోర్టు కూడా ద్వారా ఆ దేవదేవుడే ఆ వెంకన్న స్వామే న్యాయాన్ని కూడా చెప్పారు. బోలేబాబా ఆశ్రమము అనగానే హిందూ సాంప్రదాయాలకు గొప్పగా అనుకున్నాం. బోలేబాబా ఇచ్చేటటువంటి నెయ్యిలో తేడా ఉందంటూ గతంలోనే బ్లాక్ లిస్ట్లో పెట్టారు వైసీపీ గవర్నమెంట్లో, జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో. తెలివిగా వాళ్ళు ఏం చేశారు, కర్ణాటక, ఆంధ్ర దగ్గర 2 చోట్ల సంస్థలను ముందు పెట్టి తయారీ వాళ్ళ చేత నెయ్యి తయారు చేస్తున్నట్లుగా. అసలు పచ్చి అబద్ధాలండి. నెయ్యే తయారు కాలేదు, అర్ధసత్యాలతో జనాలను మోసం చేస్తుంది. ఏంటనంటే 1000 కిలోల నెయ్యి కోసం ఎంత వెన్న కావాలండి? కనీసం 2000 లేదా 2500 కిలోలు వెన్న కావాలి. మరి ఎన్ని పాలు కావాలి ఆ వెన్న కోసం? దానికి 4-5 రెట్లు పాలు కావాలి. అన్ని పాలకు ఎన్ని ఆవులు కావాలి? లక్షల్లో ఆవులు ఉండాలి. లేవు. ఇప్పటికీ కూడా ప్రజలను మోసం చేస్తున్నది అదే, వాస్తవం అదే. అసలు ఎక్కడ జరుగుతుంది? గోవులకు సంబంధించి తిరుమల దేవస్థానం గోశాలను పెద్ద ఎత్తున పెట్టి రాష్ట్ర వ్యాప్తంగా దేవాదాయ శాఖతో సంయుక్తంగా ప్లాన్ చేస్తుందా? లేదు. ఎవరు అమ్ముతారో తీసుకురండి, ఆ నెయ్యిని మేము క్వాలిటీ చెక్ చేసి తీసుకుంటాము. ఆ క్వాలిటీకి చెకింగ్లోకి దొరకకుండా వీళ్ళేమొచ్చి జాగ్రత్తలు పడుతున్నారు. ఎలా పడుతున్నారో తెలియదు. ఆ బోలేబాబా ఆశ్రమం వాళ్ళు బెయిల్ కోసం అప్లై చేసుకునే టైంలో వీళ్ళు వినిపించేటటువంటి వాదన ఏంటి? పామాయిల్ రసాయనాలతో నకిలీ నెయ్యి తయారు చేసింది బోలేబాబా. డైరీ, ఏఆర్ డైరీ, అలాగే వైష్ణవ్ డైరీ వాటిని ముందు పెట్టి తిరుమల తిరుపతి దేవస్థానం సరఫరా చేశారు వాటికి, వాళ్ళ నుంచని. మరి అక్కడ పంది మాంసం లేదంటే ఆవు మాంసం అనలేదు. హిందూ భక్తులు అక్కడ ఫీల్ అయ్యారు. కొందరైతే మేము ఇంతవరకు కూడా ఇట్లాంటి లడ్డూలను తిన్నాము అని ప్రాయశ్చిత్త పూజలు కూడా చేశారు. అంతలా శ్రీవారి భక్తులు హిందువులను మానసికంగా వేదనకు గురి చేశారు. ఇప్పుడు పామాయిలు కలుపుతున్నారని ఇట్లాంటివని అట్లాంటివని ఇదని అదని, ఇది తప్పే. దేవుడు ఖచ్చితంగా శిక్షిస్తున్నాడు కూడా. ఇప్పటికైనా సరే దేవుడిచ్చేటటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. 1,00,000 ఆవులను సేకరించి మీరే పెంచండి, వాటి నుంచి పాలను తీయండి, పాల నుంచి వెన్నను తీయండి, వెన్న నుంచి నెయ్యిని తీయండి, ఆ మిగిలినటువంటి పెరుగును మజ్జిగ చేసి అమ్మండి. కొండపైనో కొండ కిందనో లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా తిరుమల తిరుపతి దేవస్థానాలు ఉన్నటువంటి దేవస్థానాలకి అమ్మండి. మరి కర్ణాటకలో నందిని డైరీని రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తుంది కదా, మరి ఏపీలో తిరుమల దేవస్థానం నిర్వహించవచ్చు, రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించవచ్చు. కానీ ఎందుకు చేయడం లేదు? సనాతన ధర్మం అంటూ పవన్ కళ్యాణ్ గారు ఉండి, శ్రీవారి భక్తుడిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఉండి నిర్వహించకుండా, అసలు సమస్యను పరిష్కరించకుండా రాజకీయ ప్రతీకార చర్యతో రాజకీయాలకు వాడుకోవాలని ఆ దేవుణ్ణి చూడటం ముఖ్యమా? శాశ్వత పరిష్కారం చేయటం ముఖ్యమా? దేవునికి మంచి చేయకపోయినా పర్వాలేదు, కానీ చెడు చేయకూడదు. భగవానుడు ఏమన్నాడు? ధర్మో రక్షతి రక్షిత, ధర్మాన్ని రక్షించండి. ధర్మం కోసం అవతల వాళ్ళను మీరు సంహరించినా తప్పు లేదు అని అర్జునుడికి చెప్పాడు. నీ ధర్మాన్ని నీవు పాటించవయ్యా, ఆ ధర్మం నీకు కీర్తి తీసుకొస్తుంది, ప్రతిష్టలు తీసుకొస్తుంది, అదే నీ వంశపారంపర్యాన్ని కూడా రక్షిస్తుందని భగవానుడు చెప్పాడు. అదే చేశాడు, ధర్మస్థాపన చేయించాడు. మరి అట్లాంటప్పుడు ఆ భగవానుడు ధర్మస్థాపన చేయించినట్లుగా అదే విధంగా ఇకనైనా ఒక బాధ్యతాయుతమైనటువంటి నిర్ణయం తీసుకోండి. 1,00,000 ఆవులను సేకరించండి. ఇక వాటి కోసం డొనేషన్లు ఇస్తామన్నటువంటి చాలామంది ఉన్నారు, ఇస్తారు కూడా. అలాగే ఒక ఆవుకి ఏడాదికి ఎంత పడుతుంది మెయింటెనెన్స్కి, అది ఇవ్వటానికి ప్రజలు ముందుకు వస్తారు, డొనేషన్లు ఇస్తారు. కాబట్టి అట్లాంటి వాటికి ప్లాన్ చేయండి. చేసి ఈ భక్తులు మనోభావాలు దెబ్బతీయకుండా ఆ భగవానునికి ప్రీతికరమైనటువంటి విధంగా నడవండి. దీనిపైన మీ కామెంట్ తెలియచేయండి. నమస్తే.